చొప్పున మరొక్కసారి ఈ రీతిగా మనము తండ్రిని ఆరాధించగల కృప దేవుడు మనకు దయచేసినందుకు మనం ఎంతగానో తండ్రిని స్తుతించే బిడ్డలుగా ఈ సమయంలో మనము ఉండాలని దేవుడి దినమున ఇటు సత్యమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు వారిని నడిపించిన విధానమును, దేవుడు వారి కొరకు చేసిన సమస్త కార్యముల నిమిత్తమై దేవుడు వారిని ఏ రీతిగా రక్షించి నిలబెట్టి నడిపించి గొప్ప రీతిగా వారిని ముందటికి కొనసాగించినాడో అటు విధానమును అటు బిడలకు మరొకసారి జ్ఞాపకము చేసి అపోస్తలుడైన పౌలు ఇటు సంఘమునకు తెలుపుచు ఏ రీతిగా మనము ఆరాధించినప్పుడు తండ్రి ఆనందపడతాడో, ఆయన ప్రణాళిక మన జీవితంలో నెరవేరాలి అంటే మనం ఏమి చేయాలో అటు విధానమును ఈ దినమున ఇటు సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అందుకే ఏమంటున్నారు, మీరు పూర్వమందు చీకటి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటితో కనబడుచున్నది గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దారిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రణాళిక, దేవుని కృప అటు బిడలకు తోడుగా ఉంచి దేవుడు ఏ రీతిగా అయితే వారిని అటు చీకటి మయములో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలందరినీ వెలుగుమయగా మార్చి ప్రభునందు వెలిగించబడి దేవునిని తెలుసుకొనగల కృప అట్టి బిడలకు దేవుడు దయచేసి నిలబెట్టిన విధానమును ఎంతగా మనము కాపాడుకోవాలో, ఏ రీతిగా మనము నడుచుకోవాలో ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ప్రభునందు వెలుగుమయమై ఉన్న ప్రతి ఒక్క బిడ్డ, అనగా రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడ్డ దేవుని మార్గములో ఏ రీతిగా మనము నడుచుకోవాలో ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అందుకే ఏమంటున్నాడు, ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచుతనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది గనుక ప్రభుకి ఏది ప్రీతికరమై ఉన్నదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అట్టి వెలుగులో ఏమేమి ఉన్నాయట? మంచితనము, నీతి, సత్యం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇవన్నీ ఎక్కడ కనబడుచున్నాయని తండ్రి తెలుపుచున్నాడు. వెలుగులో ఇవన్నీ కనబడుచున్నాయి. అందుకే ఏమంటున్నాడు, వాటిలో కనబడుచున్నది గనుక ప్రభువు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఒక రక్షణ పొందిన బిడ్డ ఈ అంతిమ దినాలలో ఏ రీతిగా నడుచుకొని ఎలాంటి క్రియలు వారి జీవితంలో కనబడాలో, ఇట్టి వెలుగుమయంగా మార్చబడిన ప్రతి ఒక్క బిడ్డ తండ్రిని ఏ రీతిగా స్తుతించాలో ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నారు. వెలుగులో ఏమేమి ఉన్నాయని తండ్రి తెలుపుచున్నాడు. మంచితనము, నీతి, సత్యము. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇవన్నీ కూడా వాటిలో కనబడుచున్నవి. వేటిలో కనబడుచున్నాయి? ఒక వెలుగులో కనబడుచున్నాయి. ఈ వెలుగునే తండ్రి ఏమంటున్నాడు 8వ అధ్యాయంలో, మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగయ్యున్నా. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. రక్షణ పొందక మునుపు, రక్షణ పొందిన తర్వాత విషయమును దేవుడు తెలుపుచు ఒక రక్షణ పొందిన వెలిగించబడిన ఒక బిడ్డ జీవితములో అట్టి వెలుగులో ఏమేమి కనబడాలట? మంచితనము, నీతి, సత్యము కనబడాలి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అట్టి విధానము కనబడుచు అట్టి వెలిగించబడిన అట్టి వెలుగు అనగా ఒక రక్షణ పొందిన బిడ్డ దేనిని చూడాలట? ప్రభువుకు ఏది ప్రీతికరమై ఉన్నదో దానిని పరీక్షించుచు
వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మొదటిగా వచనములు ఏమంటున్నాడు? ప్రభువుకు ఏది ప్రీతికరమో అనగా ఇష్టమై ఉన్నాదో దానిని ఏం చేయాలట? మనము దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోవలెను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. తండ్రికి ఏమి ఇష్టమై ఉన్నాదో ఒక వెలిగించబడిన బిడ్డ ఏం చేయాలట? దానిని ఏం చేయాలట? దానిని పరీక్షించి వెతకాలి. వెతికి ఇడిచిపెట్టమని రాయబడి ఉన్నదా? ఏ రీతిగా నిలబడాలట? వెతికి దొరకబట్టిన తర్వాత వెలుగు సంబంధుల వలె నడుచుకొని ఉండాలి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఒక రక్షింపబడిన దేవుని బిడ్డ అట్టి వెలుగు పొందుకునిన విధానములో ఎన్ని కార్యములు, ఎన్ని క్రియలు దాచి ఉంచబడి ఉన్నాయో దేవుడిటి సత్యమైన వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాడు. అట్టి వెలిగించబడిన బిడ్డలో ఏముండాలట? మొదటిగా మంచితనము, నీతి, సత్యము మాత్రమే ఉండాలి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఆ బిడ్డ ఏం చేయగలుగుతాడట? అప్పుడు తండ్రికి ఏది ప్రీతికరమై ఉన్నదో దానిని వెతకగలుగుతాడు. వెతికి పొందుకొని ఏం చేయగలుగుతాడట? వెలుగు సంబంధి వలె దేవుని మార్గములో, ఆయన బిడ్డ వలె, ఆయన జనాంగము వలె ఆయన మార్గములో వారు నడుచుకొనగలుగుతారని దేవుడు ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మన జీవితములో కూడా దేవుడు మనలను రక్షించి నిలబెట్టిన మొదలుకొని మునుపు ఏ రీతిగా ఉండేదట? ఇజ్రాయెల్ ప్రజలు చీకటి మయమై ఉంటిరి. ఎవరి ద్వారా? వెలుగుమయముగా మారినారు. ప్రభువునందు వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా కూడా మనము కాపాడబడి ఈ దినమున ఈ రీతిగా కూడుకొని మన కుటుంబాలుగా ఆరాధించుచున్నామంటే ఈ వెలుగు మన కుటుంబంలో ప్రవేశించిన దాన్ని బట్టి ఈ రీతిగా ఉన్నాం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఈ వెలుగు మన గృహాలలో ప్రవేశించకపోతే అపోస్తులను తండ్రి వెలిగించిన ఆ వెలుగును అపోస్తులు సువార్త ద్వారా ప్రకటించి అనేక చీకటిమయమైన గృహాలలో ఆ వెలుగును తీసుకుని రాకపోతే ఈ దినమున మనం ఈ రీతిగా ఉండేవారము కాము. ఎక్కడో చెట్టుకోరు పుట్టకొక్కరు ఎక్కడో పడిపోయి ఒకరినొకరిని చూడలేక ఎక్కడో నశించి పోయేవారు. మనకంటే బలవంతులు కూడా ఈ సంవత్సరంలో మరణించినారు. మనకంటే గొప్ప గొప్ప వారు కూడా ఈ సంవత్సరంలో నశించిపోయినారు. ఎంతో గొప్ప పనిని చేసినప్పటికీ దీవెనలను పొందలేక నశించేవారు అనేకులు కూడా ఉన్నారు. ఏ ప్రయాసము పడకుండా మనం చేసిన దానిని దేవుడు దీవించి కేవలము ఆయన వెలుగు ద్వారా ఈ సంవత్సరం అంతా మన కుటుంబాలను దేవుడు కాపాడి నిలబెట్టినాడు. అందును బట్టియే మరి ఇటు వెలిగించబడిన బిడ్డ జీవితంలో ఏమేమి ఉండాలట? మంచితనము, నీతి, సత్యము. మరి కింది వచనంలో ఏమని రాయబడినది అక్కడ? నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై యుండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుట అయినను అవమానకరమై ఉన్నది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక వెలిగించబడిన దేవుని బిడ్డ తండ్రిని మహిమపరచాలి అంటే, తండ్రిని సంతోషపరచాలి అంటే, తండ్రిని ఆనందపరిచి ఘనపరచాలి అంటే ఏమి ఉండకూడదట? మరి అట్టి బిడ్డ జీవితంలో ఏముండకూడదని రాయబడినది? ఏలయనగా నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా ఇట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుట అయినను అవమానకరమై ఉన్నది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఏ క్రియలను గురించి దేవుడు తెలియపరిచినాడు? నిష్ఫలమైన అంధకార క్రియలు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇట్టి వాక్యమును దేవుడి దినమున మనకు తెలియపరచుచున్న ఇట్టి సత్యమును రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడ్డలు సంఘములో దీనిని గ్రహించి
ఈ సత్యమైన వాక్యమును ఈ దినమున నీ హృదయంలోనూ చెక్కుకుంటేనే అట్టి కృతజ్ఞత కూటాలలో నిన్ను బట్టి తండ్రి మహిమపరచబడతాడు. లేని ఎడల ఈ వాక్యమును నువ్వు ఈ దినమున వినక తృణీకరించి అశ్రద్ధ చేసిన ఎడల ఈ డిసెంబరు ప్రతి ఒక్క కూటములో నువ్వు ప్రవేశించినను తండ్రిని మహిమపరచలేవు. అందుకే తండ్రి ఏమంటున్నాడు ఇక్కడ, ఏమని రాయబడినది? నిష్ఫలమైన అంధకార క్రియలు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఏమి క్రియలట అవి? నిష్ఫలము. అవేవి నిలబడేటివి కాదు, శాశ్వతమైనవి కావు. అట్లాంటి క్రియలు దేవుడు ఏమంటున్నాడు? నిష్ఫలమైన అంధకార క్రియలు పాలివారై ఉండుట, వాటిని ఏం చేయాలట? ఖండించాలి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాటలాడుట అయినను తండ్రిని అవమానపరచువారుగా ఉంటారు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. మరి ఈ డిసెంబర్ నెలలో ఈ అంతిమ దినాలలో ఒక రక్షణ పొందిన బిడ్డ తండ్రి ఎందుకు మనలను రక్షించినాడు? ఎందుకు రక్షించినాడు? తండ్రిని అవమానపరచడానిక? తండ్రిని మహిమపరచడానికి. మరి తండ్రిని మహిమపరచాలి అంటే వెలుగులో ఏమవుతున్నాయో అవి నీలో ఉండాలి. వెలుగు ఏ రీతికైతే వెలిగించబడుచున్నాదో నువ్వు కూడా ఏమిట నిష్ఫలమైన అంధకార క్రియలను నువ్వేం చేయాలి? ఖండించాలి. ఖండించక వాటి గురించి నువ్వు రహస్యమందు నువ్వు తలంచిన లేదా ఇతరులతో మాట్లాడిన ఆ బిడ్డ తండ్రిని ఏమి చేయవాడుగా ఉంటున్నాడట? అవమానపరచువాడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. అనేక బిడ్డలు ఇట్టి కృతజ్ఞత కూటాలను మనము కోరుకొని ఉన్నాం. ప్రతి ఒక్క కుటుంబము వారి వారి ప్రేరేపణను బట్టి కృతజ్ఞతల కూటాలను సంఘములో సేవకులకు బయలుపరిచి ఉన్నాం. తండ్రి ఈ దినమున నిన్ను అడుగుచున్నాడు, ఎందును బట్టి కృతజ్ఞత కూటము నువ్వు కోరుకున్నా? ఏ నిమిత్తము కృతజ్ఞత కూటము నీ గృహములో జరగాలని కోరుకున్నా? ఏమి తలంచి ఇట్టి కూటమును నువ్వు సంఘములో సేవకులకు తెలియపరిచినావు? ఏమి తలంచినావు? కోరుకున్న వారు చేయొద్దండి. ఎంతమంది గృహాలలో కూటాలు ఉన్నాయి? చేయొద్దండి. ఏం తలంచి కృతజ్ఞత కూటాన్ని నువ్వు కోరుకున్నా? ఏం తలంచినావు? చెప్పు బయటికి గట్టిగా. అందరికీ నోరులు ఉన్నాయి కదా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. ఈ మాటను ఎంతగానో మనము ఈ దినమున జ్ఞాపకం ఉంచుకోవాలి. దేని కోరుకున్నామట? కృతజ్ఞత కూటము కేవలము దేవునికి కృతజ్ఞతాస్తుతులు, ఆయనను మహిమపరచడానికి ఏమి కోరుకున్నాం? కృతజ్ఞత కూటాలను కోరుకునినాం. మరి ఎంతమంది అట్టి కోరిక నిమిత్తమై ప్రార్థన చేసినారు? కోరుకున్న కుటుంబాలు ఎంతమంది ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేసినారు? అందరూ ప్రార్థన చేసినారా? కోరుకున్నాం. దేని గురించి ఆలోచిస్తున్నావు? కోరుకొని దేని గురించి ఆలోచిస్తున్నావు? కుటుంబంలో కృతజ్ఞత కూటము జరగాలని సంఘములో సేవకులకు తెలియపరిచి మన పేరుని రాయించుకొని ఈ సంవత్సరంలో దేవుడు ఒక గొప్ప ప్రణాళిక చొప్పున ఈ డిసెంబర్ నెలలో ఏ కూటము ఎక్కడ జరుగుచున్నదో అట్టి విధానమును బయలుపరిచే విధానమును దేవుడు మనకి ఇచ్చినాడు. కూటాన్ని కోరుకున్నాం. కోరుకొని ఏమి తలంచుచున్నాం? ఏమి తలంచుచున్నాం? కూటాన్ని కోరుకున్నాక నువ్వు ఆలోచించింది ఏమిటి? మొదటిగా నువ్వు ఆలోచించింది ఏంటి? కూటాన్ని కోరుకున్నాక చెప్పు బిడ్డ, ఏం ఆలోచించినావు? కూటాన్ని కోరుకున్నాక నీకు నీ తలంపులో వచ్చిన మొదటి ఆలోచన ఏమిటి? అది మొదటిది. ఇంకా మొదటిగా ప్రతి ఒక్క బిడ్డ ఆలోచించింది ఏంటి? ఏ ఆహారమో పెట్టాలి, డబ్బు ఏ రీతిగా వస్తుంది.
ఏ ఆహారమో పెట్టాలి. గొర్రెని కొయ్యాలా, కోడిని కొయ్యాలా, కూరగాయలు పెట్టాలా, క్యాటరింగ్కి ఇవ్వాలా, లేకుంటే మేమే అండాలా? నేను బలహీనరాలను, నేను అండలేను. మా ఇంట్లో ఎవరు నాకు సహాయము చేయరు. అంత డబ్బు నా దగ్గర లేదు. అందుకే 3 వారాల కిందనే దేవుడు మాట్లాడిన ఏమని, సంఘము నీళ్ళిచ్చిన తాగి పోతారు. కూటమి కోరుకున్న నీవు మొదటిగా ఏమో ఆలోచించాలి. ఉపవాసం ఉండి, అయ్యా ఈ సంవత్సరం అంతా కాపాడిన దాన్ని బట్టి నువ్వు నాతో మాట్లాడాలి. నువ్వు మాట్లాడితేనే రానున్న దినాలలో మేము ఆ బలముతో బ్రతకగలుగుతాం. ఈ ఆహారాలు కాదు. వచ్చే సంఘానికి ఆతిథ్యం ఇచ్చే విధానము కాదు. ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలి? ఫస్ట్ దేవునికి ఇవ్వాలి. ఆ ఆలోచన ఎవరికన్నా వచ్చినాదా? ఎవరికి రాలేదు. కూటమి అనగానే ఏమనుకున్నాం? ఏం వండాలి, ఎంతమందిని పిలవాలి, ఎవరిని ఆహ్వానించాలి? పరలోకంలో ఉన్న తండ్రిని పిలవకుండా నువ్వు ఈ లోకంలో ఉన్న ఏ మానవుని పిలిచిన వ్యర్థమే. అక్కడ దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీ కుటుంబంలో దించబడదు. నువ్వు నీ కుటుంబాన్ని బట్టి సంఘమును, సేవను, పరలోకంలో ఉన్న తండ్రిని ఆహ్వానించి నువ్వు తండ్రి యందు ఆసక్తి కలిగి ఉంటేనే ఆ కుటుంబంలో దేవుడు ఆత్మవర్షుడై నీతో, సంఘముతో మాట్లాడుతాడు. ఆ ఆసక్తిని మనము సంపాదించుకునే బిడలముగా మనము ఉండాలని దేవుడు ఇటు దినమున ఇటు సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అందుకే ఏమంటున్నాడు? దేవునికి ఏది ప్రీతికరమై ఉన్నదో దానిని ఏం చేయాలట? పరీక్షించాలి. మరి మనం ఏం పరీక్షించినాం? శారీరకమైన విషయాన్ని పరీక్షించినాం. ఇప్పుడు నీళ్లు పెడితే లేదా చాయ్ ఇచ్చి బిస్కెట్ ఇస్తే సంఘం అందరూ ఏమనుకుంటారు? ఏమన్నా అనుకొని దేవుడు నీ కుటుంబంలో మాట్లాడిన మాటే గొప్పది. దేవునిని మహిమపరచడానికి కృతజ్ఞత కూటాలు, కానీ సంఘమును, శరీరమును మహిమపరచడానికి కృతజ్ఞత కూటాలు దేవుడు మనకి ఇయ్యలేదు. ఆ కుటుంబమును, వారి స్థితిని, వారి గతిని తండ్రికి తెలిసే ఉన్నాయి. మనము చూడవలసినది, అయ్యా ఆ కుటుంబములను నాతో మాట్లాడాలి. ఏ కుటుంబములో కూటము జరిగినా నువ్వు నాతో మాట్లాడాలి. అయ్యా నువ్వు నన్ను దర్శించాలి నాయనా, నీ మహిమను అక్కడ కుమ్మరించాలి. నీ ఆత్మీయ నడిపింపు సేవకులకి అక్కడ ఉండాలి. సంఘముతో నువ్వు మాట్లాడాలి. ప్రతి ఒక్క కుటుంబంలో నీకు మహిమ చెల్లాలి, భీతి చెందకూడదు అని తండ్రి దగ్గర ఎంతగానో ఆయనకు ప్రీతికరమైనది ఏదో మనం ఏం వెతుకుతున్నామట? మనుషులకు ప్రీతికరమైనది ఏదో మనము వెతుకుచున్నాం. ఈ రీతిగా వెతికితే నీ కుటుంబంలో తండ్రి మహిమపరచబడడు. నువ్వేం వెతకాలట? తండ్రికి ప్రీతికరమైనది ఏదో అది నువ్వు వెతకాలి. తండ్రికి ప్రీతికరమైనది ఏమున్నది? డిసెంబర్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే ఆయన ఇష్టమై ఉన్నది. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అదే ఎంతో గొప్ప రీతిలుగా నువ్వు ఆరాధించాలి. అనేక బిడ్డలు ఫోన్ రూపకముగా ఫోన్ చేసి, అయ్యా నేను ఉపవాసం ఉంటున్నాను, ఈ కృతజ్ఞత కూటాల నిమిత్తమై, నా కుటుంబంలో జరుగుతున్న గృహకూటము నిమిత్తమై, రానున్న దినాలలో సంఘమును దేవుడు నడిపించే విధానమై మీ ఉపవాసముతో తండ్రి దగ్గర ప్రార్థన చేయుచున్నామని అనేకులు ఫోన్ రూపకముగా కూడా వారు తెలిపినారు. మన జీవితంలో కూడా నీ కుటుంబంలో తండ్రి నీతో రానున్న దినాలలో ఏమి చేయబోచున్నాడో మాట్లాడాలి అంటే నువ్వు తండ్రి దగ్గర అంగలార్చాలి. అయ్యా నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నన్ను ఒకసారి దర్శించు. ఈ శారీరకమైన విషయములు కాదయ్యా, ఈ ఆత్మీయమైన ఆహారం నాలో ఉంటేనే రానున్న దినాలలో మేము బ్రతకగలుగుతామని గొప్ప ఆసక్తితో తండ్రికి ప్రీతికరమైనది ఏమై ఉన్నదో అట్టి విధానమును మనము వెతుకువారముగా మనము ఉండాలని దేవుడి దినమున ఇటు సత్యమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అందుకే వెలుగులో ఏమేమి ఉన్నాయట? మంచితనము, నీతి, సత్యము. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. శారీరకమైన విషయం ఏది కూడా అందులో లేదు. అందుకే ఈ దినం ఏం చేయాలి? అయ్యా కూటమును కోరినాను, కానీ నా మనస్సు కరెక్ట్గా నిన్ను అడగలేకపోయినాను, నన్ను క్షమించుమని
తండ్రి దగ్గర మనం ఎంతగానో వేడుకోవాలి. ఎందుకంటే కూటము కోరడము ముఖ్యము కాదు, ఆ కూటములో దేవుడు మాట్లాడడము ముఖ్యము. దేవుడు మాట్లాడకపోతే ఆ సమయంలో నువ్వేం చేసిన వాడవైతావు, వ్యర్థపరిచిన వాడవైతావు. నువ్వు కోరుకోకపోయినా ఇంకొకరు కోరుకుంటేనైనా వారి కుటుంబాన్ని, వారి ఆసక్తిని, విశ్వాసంను బట్టి దేవుడు ఆ గృహంలో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే విధానమును ఏ ఒక్క బిడ్డ కూడా ఈ సంఘములో ఆపకూడదు. ప్రతి ఒక్క కుటుంబములో నుండి తండ్రి ఈ సంవత్సరము సంఘముతో మాట్లాడి అభివృద్ధి చెంది ఎంతో బలమును పొందుకొని నడిపించే వాడుగా మనము సమర్పించుకొని జీవించాలని దేవుడి దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఈ డిసెంబర్ నెలలో తండ్రికి మనము మహిమపరిచి, ఘనపరిచి, తండ్రిని ఆనందపరిచి, ఎంతో తండ్రిని గొప్ప రీతిగా మనము కనపరచాలి అంటే ఏమేమి ఉండకూడదట మన జీవితంలో, మన హృదయంలో. ఏమని రాయబడినది? నిష్ఫలమైన అంధకార క్రియలను పాలివారై వాటిని ఖండించుడి. ఏలయనగా ఇట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటనైనను తండ్రిని అవమానపరిచి ఉన్నారు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఒక కుటుంబంలో కూటమైనది. ఆ కూటమైన తర్వాత ఏం మాట్లాడాలట? ఏం మాట్లాడాలి? గట్టిగా చెప్పండి. ఏం మాట్లాడాలి? దేవుడు ఆ దినమున నీతో మాట్లాడిన వాక్యమును మాత్రమే అక్కడ మాట్లాడాలి. ఇంకేమీ మాట్లాడడానికి వీలు లేదు. ఒకవేళ నువ్వు మాట్లాడితే ఏం చేసిన వాడవైతున్నావట? రహస్యమందు. అందుకే దేవుడు అంటున్నాడు, రహస్యమందు నువ్వు మాట్లాడినా తండ్రిని నువ్వు అవమానపరిచిన వాడవుగా ఉంటావు. ఈ డిసెంబర్ నెల అంతా కూడా ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు తండ్రిని మహిమపరచాలి. ఏ ఒక్కరిని బట్టి కూడా తండ్రి బాధ పడకూడదు. ప్రతి కుటుంబములో తండ్రి ఏమన్నాడు కీర్తన వాక్యం ద్వారా? నేను మీ సంఘము మీద నా మహిమను కుమ్మరించదను. మరి ఏం తెచ్చుకోవాలట? మీరు ధైర్యము తెచ్చుకోండి. ఏ విషయంలో ధైర్యము తెచ్చుకోవాలి? మన పనుల విషయంలో ఎన్ని ఇడిచిపెట్టినా, అయ్యా మరలా నువ్వు కట్టే దేవుడవు నువ్వే, నువ్వు నాతో ఉండాలన్న గొప్ప ధైర్యము. నేను ఎక్కడికి పోలేదు. ఏమంటున్నాడు? నా ఆత్మ మీ అందే ఉన్నది. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. తండ్రి మహిమాన్ని కుటుంబంలో దించబడాలి అంటే ఎంతో గొప్ప సమర్పణతో, ఉపవాసముతో తండ్రి దగ్గర వేడుకోవాలి. అయ్యా ఒకవేళ నువ్వు నా కుటుంబంలో మాట్లాడకపోతే ఆ దినము, సమయము వ్యర్థపరిచిన వాడను నేనైతాను. నా కుటుంబంలో నువ్వు ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడాలి. ఈ దినమున నాతో నాయన నువ్వు మాట్లాడాలని ఎంతో సమర్పణతో ఇట్టి డిసెంబర్ నెల తండ్రిని మహిమపరిచే బిడ్డలముగా మనము ఉండాలని, ఎవరు కూడా తండ్రిని ఏమి చేయకూడదట? అవమానము పరచకుండా జీవించాలని దేవుడు చెప్పుచు ఇంకేమంటున్నాడు? నిద్రించుచున్న ప్రతి ఒక్కరు, అవిశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి ఏమంటున్నాడు? సమస్తమును ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఈ డిసెంబర్ నెలలో తండ్రి నీ గురించి ఏమని చెప్పుచున్నాడు? ఆయన నీ మీద ప్రకాశింపబోచున్నాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అట్టి ప్రకాశమును నువ్వు నష్టపరుచుకోకూడదు. ఎందుకంటే ఈ చీకటనే లోకములో నువ్వు జీవించాలి అంటే వెలుగు నీతో ఉంటేనే మార్గమును చూడగలుగుతావు. ఆ వెలుగు నీతో లేకపోతే నీ జీవితము మరలా చీకటిమయమైపోతావు. నీ రక్షణను కోల్పోతావు. తండ్రి ఈ డిసెంబర్ నెలలో ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్క బిడ్డ మీద ప్రకాశించబోచున్నాడు. అందుకే తండ్రి ఏమంటున్నాడు? నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. నీ అవిశ్వాసము నుండి నువ్వు లేవాలి. నీ ఆలోచనలో నుండి నువ్వు లేవాలి. అయ్యా నీ ప్రకాశమును ఈ సంవత్సరం అంతా నాకు సరిపడ ప్రకాశమును నాకు దయచేయి.
ఏ కూటములో కూడా అట్టి ప్రకాశమును నేను నష్టపరచుకోకుండా నీ సత్యమైన వాక్యమును మాత్రమే నేను ధ్యానించుచు నీ కొరకు ఆసక్తి కలిగే ఉండే బిడ్డగా నీవు నీ కృపను నాకు తోడుగా ఉంచమని తండ్రిని ఎంతో వేడుకునే వారముగా మనము ఉండాలి. అలా రీతిగా తండ్రి అందుకే ఏమంటున్నాడు, నిద్రించుచున్న నీవు మేలుకోనాలి. ఇప్పుడు ఏం చేయాలట? మేలుకోవాలి. ఇప్పుడు ఒక విషయంలో మనము మేలుకున్నాం. ఏంటిది ఆ విషయము? కూటము కోరుకున్నది ఆహారము కోసము. వచ్చుచున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆహారము కొరకు ఎవరు రావద్దు. దేని కొరకు రావాలి? ఇప్పుడు గట్టిగా చెప్పండి, దేని కొరకు రావాలి? ఏమని రాయబడినది అక్కడ? లెమ్ము, క్రీస్తుని మీద ప్రకాశించుచున్న అట్టి వెలుగు కొరకు నువ్వు రావాలి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అయ్యా, నీ వెలుగు కొరకే నేను వచ్చుచున్నాను, ఆహారము కొరకు కాదయ్యా. అవసరమైతే ఈ 30 దినాలు ఉపవాసం ఉండే నేను నిన్ను ఆరాధిస్తా. ఏ గృహము నాకు ఆతిథ్యం ఇచ్చినా నేను తిననయ్యా, నీ ప్రకాశమే నాకెంతో ముఖ్యము అని తండ్రి దగ్గర ఎంతో మనము ఆ ప్రకాశమే, ఆ వెలుగే రానున్న దినాలలో చీకటిని చీల్చుకొని నిన్ను నిలబెడతాది. ఆ వెలుగు కోసమే నువ్వు పరిగెత్తాలి. ఆలస్యమైతే వెలుగును నష్టపోతాను, ఆలస్యమైతే వెలుగు నా పైన ప్రకాశించదు, ఆసక్తి లేని వాడిగా ఉంటాను, నిద్రించుచున్న వాడిగా ఉంటానని ప్రకటించబడిన సమయం కంటే ముందే ఆసక్తితో నువ్వు అక్కడ ఉండాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. నువ్వు నిద్రించుచుంటే సమయమునకు అట్టి కూటములో నువ్వు చేరలేవు. నువ్వు మృతుడవైతే తండ్రిని స్తుతించగలుగుతావా? లేవు. అందుకే తండ్రి ఏమంటున్నాడు? లెమ్ము, నువ్వు లేచి ఏం చేయాలట? ప్రకాశము కొరకు పరిగెత్తు, దేవుని ఆత్మీయ వాక్యము కొరకు పరిగెత్తు, దేవుని ఆత్మీయ ఆహారము కొరకు పరిగెత్తుమని దేవుడి దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అందునిమిత్తమే ఏమని రాయబడినది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనములో ఏమని రాయబడినది? వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయముల కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తన మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అనేకులు దేవుని ఆరాధించడానికి ఇలాంటి మనస్సు కలిగి నడుచుకొనుచున్నారు. ఇటు వారికి ఏమి దొరకదట? ఏమి దొరకదు? దేవుని ప్రకాశము వీరికి దొరకదు. ఏం చేసినారట? వారి హృదయములను కఠినపరచుకొని దేవుని వాక్యం ఎంతగా మాట్లాడినా వారు ఏం చేసినారట? రహస్యమందు దేవునికి వ్యతిరేకముగా వారు మాట్లాడిన కారణం ఉన్నవారు ఇట్టి కూటాలలో ఏమి పొందుకోరు? ఆయన ప్రకాశమును వారు పొందుకొనలేరు. వారు పొందుకొనట్లేదని దేవుడు సంఘమునకు ఇయ్యకుండా ఉంటాడా? ఉండడు. తండ్రి అందరికీ ఇయ్యడానికే సిద్ధముగా ఉన్నాడు. మీ సంఘము మీద నేను నా మహిమను కుమ్మరించెదను. ఆ మహిమ ఎవరు అయితే ఆసక్తి కలిగి ఉంటారో వారు ఆ ప్రకాశమును, మహిమను పొందుకోగలుగుతారు. ఆసక్తి లేని వారికి ఆ ప్రకాశము దొరకదని దేవుడు ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అందుకే యెషయాకు రాసిన గ్రంథములో కూడా 9వ అధ్యాయము 2వ వచనములో ఏమని రాయబడినది? చీకటిలో నడుచుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ చేయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. దేవుని కృప, దేవుని అభిషేకము, దేవుని వెలుగు, దేవుని ప్రకాశము పొందుకునే సమయం ఇదని దేవుడి దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా తెలుపుచున్నాడు. ఏమంటున్నాడు? చీకటిలో నుండి నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా.
చీకటిలో నడుచుచున్న ప్రతి ఒక్క బిడ్డకు ఈ చివరి దినములు ఎంతో గొప్ప వెలుగును చూసే అవకాశము దేవుడు వారికి ఇచ్చుచున్నాడని ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. అందుకే ఆ బిడ్డ ఏం చేయాలట? నిద్రించుచుండగా ఏం చేయాలి? మేలుకొని దేవుని కొరకు నిలబడాలి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఎవరితో దేవుడు మాట్లాడుచున్నాడు ఇక్కడ? చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అట్టి వెలుగు నీ పైన ప్రకాశింపజేయాలి అంటే, ఆ వెలుగును నువ్వు సంపాదించుకోవాలి అంటే, నువ్వు ఎంతో మెలకువగా ఉండి తండ్రి కొరకు సాక్షుడిగా నువ్వు నిలబడి ఉండినప్పుడే అట్టి కృపను నువ్వు పొందుకోగలుగుతావని దేవుడి అంతిమ దినాలలో దేవుడు ఇట్టి వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. రానున్న సంవత్సరములో ప్రతి పరిస్థితిలో నువ్వు నిలబడగలగాలి అంటే, ఈ చీకటి నువ్వు జయించాలి అంటే, ఎంత వెలుగునైతే నువ్వు సంపాదించుకుంటావో అంతగా తేజరిల్లగలుగుతావనే దేవుడి దినమున ఇటు సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అందుకే మొదటి పేతురుకి రాసిన పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనం నుండి చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజునైన రాజ్య సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి స్తోత్రి అయ్యున్న ప్రజలనై ఉన్నారు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఏమని దేవుడు అక్కడ తెలియపరుచున్నాడు? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరముగా తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఏమి గుర్తించాలట? ఒక రక్షణ పొందిన బిడ్డ ఏమి గుర్తించాలి? గుణాతిశయములు అనగా తండ్రి ఏమి తలంచుచున్నాడు, ఆయన ప్రణాళిక ఏమై ఉన్నది, నువ్వేం చేయాలి? అందుకే ఏమని రాయబడినది? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఈ నెలలో తండ్రి చిత్తము, ఆయన తలంచుచున్న విధానం ఏంటిట? ఆయనను సంఘము మహిమపరచాలి. ఎందుకు మహిమపరచాలి? ఈ సంవత్సరం అంతా కాపాడిన దానికి మహిమపరచాలి. రానున్న సంవత్సరంలో కాపాడడానికి మహిమపరచాలి. ఈ సంవత్సరము కాపాడినావని మహిమపరిచి ఊరుకుంటే సరిపోదు. రానున్న సంవత్సరంలో కూడా అయ్యా నీ చిత్తము లేనిది నా జీవితంలో ఏది కూడా జరగదన్న విశ్వాసముతో తండ్రి గుణాతిశయములను, తండ్రి తన హృదయములో ఏమి తలంచుచున్నాడో, ఏ రీతిగా మనలను నిలబెట్టాలని తలంచుచున్నాడో ప్రతి ఒక్క బిడ్డకు ఇక్కడ దేవుడు ప్రకటించుచున్నాడు. అందుకే ఏమంటున్నాడు? ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డకు చెప్పుచున్నాడు. ఒక్క బిడ్డకే చెప్తున్నాడు. రాజులకైనా, సమూహము, యాజకులకే కానీ, సంఘములో ఉన్న విశ్వాసియే కానీ ప్రతి ఒక్క బిడ్డ ఏమి గుర్తించాలట? దేవుని గుణాతిశయములను గుర్తించాలి. దేవుడు ఏమి ఈ సమయములలో సంఘములో ఉన్న బిడ్డతో, యాజకులతో, ప్రతి ఒక్క పరిశుద్ధినితో తండ్రి ఏమని తలంచుచున్నాడని ప్రతి ఒక్క బిడ్డ ఒక్కరికే చెప్పడం లేదు. ఇక్కడ యాజకులతో కూడా తండ్రి చెప్పుచున్నాడు, పరిశుద్ధులతో కూడా చెప్పుచున్నాడు, ఆయన సొత్తైన వారితో కూడా, ఆయన జనాంగముతో కూడా దేవుడు చెప్పుచున్నాడు. ఏం గుర్తించాలట? చీకటిలో నుండి నువ్వు ఆశ్చర్యకరముగా వెలిగించబడి ఉన్న కార్యమును బట్టి నువ్వేం గుర్తించాలి? ఈ సమయములలో తండ్రి ఏమి తలంచుచున్నాడు, ఆయన చిత్తము ఏ రీతిగా నెరవేర్చాలని తలంచుచున్నాడని సంఘములో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి, సేవకుడు, సేవకురాలు, పరిశుద్ధులు, ఆయన జనాంగము ప్రతి ఒక్కరూ ఆయన గుణాతిశయములను తెలుసుకొని ఆయనను మహిమపరచాలని దేవుడిటి సత్యమైన వాక్యము ద్వారా తెలుపచ్చు. కింది వచనములు ఏమంటున్నాడు? ఒకప్పుడు
ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులను ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరములను విసర్జించి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. నువ్వు తండ్రిని ఘనపరచగలగాలి అంటే ఏమి చేయాలట? ఆత్మకు విరోధముగా పోరాడుచున్న శరీరాలను విసర్జించితేనే ఈ డిసెంబర్లో నువ్వు తండ్రిని మహిమపరచగలుగుతావు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఆత్మకు వ్యతిరేకముగా ఏ ఏ క్రియలైతే నీ జీవితంలో ఉన్నాయో వాటన్నిటిని నువ్వేం చేయాలట? తీసివేయాలి. అప్పుడే నువ్వేమి గుర్తించగలుగుతావు? తండ్రి గుణాతిశయములను గుర్తించగలుగుతావు. ఆయన తేజరిల్లుచున్న అట్టి మహిమను నువ్వు పొందుకోగలుగుతావు. అట్టి వెలుగులో నీతి, మంచితనము, సత్యము ఏదైతే అట్టి నీతి ప్రజలుగా జీవించాలని దేవుడు చెలుపుచున్నాడో అట్టి ప్రకారము నువ్వు ఆయన మార్గంలో నిలబడగలుగుతావు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఆ రీతిగా మనం ఎంతగానో సమర్పించుకొని రానున్న దినాలలో మొదలు కాబోచున్న ఇట్టి కృతజ్ఞత కూటాలలో ప్రతి ఒక్క బిడ్డ సంఘములో ఎలాంటి ఆసక్తి, ఎలాంటి ప్రార్థన జీవితము, ఏ విధమైన ఆసక్తితో తండ్రిని ఆరాధించాలో దేవుడు ఎంతో స్పష్టముగా తేటగా తెలుపుచున్న ఇటు సత్యమైన వాక్యమును ఎరిగి మనము నడుచుకోవాలని దేవుడి దినమున ఇటు సత్యమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అందును బట్టి ఏమని రాయబడినది? ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 14వ వచనములో ఏమని రాయబడినది? అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఏంటట? వెలుగు ఫలం ఏమై ఉన్నదట? నాలో ఫలించని ప్రతి తీగను తీసివేయ. అవి తీసివేసినప్పుడే తండ్రి గుణాతిశయములను నువ్వు గుర్తించి నువ్వు నడుచుకోగలుగుతావని దేవుడు తెలుపుచు అందుకేమంటున్నాడు? నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము. ఇప్పుడు కనుక నువ్వు లేకపోతే ఇక ఏమవుతావు? సమాధి చేయబడతావు. ఇక లేవలేమో, తండ్రిని స్తుతించలేమో, తండ్రిని మహిమపరచలేమని దేవుడిటి సత్యమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అందుని బట్టి యెషయా రాసిన గ్రంథములో 52వ అధ్యాయంలో మొదటి 2 వచనాలలో ఏమని రాయబడినది? సియోను లెమ్ము, లెమ్ము, నీ బలము ధరించుకునుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకునుము. ఇక మీదట సున్నతి పొందని వాడొక్కడైనను, అపవిత్రుడొక్కడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము. యెరూషలేమా, లేచి కూర్చుండుము. చేపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్టు విప్పుకొనుము. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇట్టి కూటాలలో తండ్రిని మహిమపరచబడాలి అంటే ఎంత గొప్ప సమర్పణతో మనము దేవుని మార్గములో జీవించాలో దేవుడు ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? సియోను లెమ్ము, లెమ్ము, నీ బలమును ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడైనను, అపవిత్రుడైన నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము. యెరూషలేమా, లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్టు విప్పుకొనుము. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. రానున్న దినాలలో తండ్రిని మహిమపరచాలి అంటే ఇవన్నీ క్రియలలో నుండి నువ్వు విడుదల పొందితేనే నువ్వు మహిమపరచగలుగుతావు. నీ మెడకట్టును విప్పుకోవాలి. నీ మీద పడిన దుమ్మును ధూళిని దులుపుకొని, అయ్యా నీ కొరకు నేను సిద్ధపడి లేచి ఉన్నాను, నీ ముఖ కాంతిని నా పైన ప్రకాశింపజేయి. ప్రతి ఒక్క కుటుంబంలో నేను నిన్ను మహిమపరచే బిడ్డగా ఉండాలని ఎంతో గొప్ప సమర్పణతో మనము జీవించే బిడ్డలముగా మనము ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. అందరు బట్టి 60వ అధ్యాయం మొదటి 2 వచనాలలో కూడా ఏమని రాయబడినది? నీకు వెలుగు వచ్చి ఉన్నది,
తెల్లజలిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమి మీద చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి జనులను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. రానున్న దినాలలో ఈ లోకములో కటిక చీకటి కమ్ముకొనబోచున్నది. అట్టి కటిక చీకటిని నువ్వు జయించగలగాలి అంటే నువ్వేం చేయాలట? నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్మో తేజరిల్లు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. కృతజ్ఞత కూటాలలో దేవుడు ఏమని ఈ దినమున కీర్తన వాక్యము ద్వారా మాట్లాడినాడు? నేను ఈ మందిరములో మహిమను కుమ్మరించెదను. హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వేం చేయాలి? ఆ మహిమను పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? ఏమని రాయబడినది అక్కడ? లెమ్ము తేజరిల్లుము. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇట్టి మందిరములో దేవుడు మహిమ కుమ్మరించుచున్న సమయములో నువ్వు నిద్రించి ఉంటే దానిని నువ్వు పొందుకొనలేవు. నువ్వు అనాలోచనతో ఉంటే దానిని పొందుకొనలేవు. అవిశ్వాసుడితో ఉంటే నువ్వు దానిని పొందుకొనలేవు. నువ్వు దుమ్మును ధూళిని నీ పైన ఉంచుకుంటే దానిని పొందుకొనలేవు. నీ మెడకట్టు విప్పివేయబడకుండా ఉంటే నువ్వు దానిని పొందుకొనలేవు. నీ శరీరానుసరమైన జీవితముతో ఇట్టి కూటాలలో నువ్వు ప్రవేశిస్తే దానిని పొందుకొనలేవు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ మీద నీ మీద ఉదయించబోచున్నది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఆ మహిమను నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు లేవాలి. నీ విశ్వాసము దేవుని పైన మోపాలి. లేని ఎడల ఏం జరుగుతున్నదట? రానున్న దినాలలో ఏమని రాయబడినది? కటిక చీకటి జనులను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ప్రతి ఒక్క కూటములో, ప్రతి ఒక్క ఆరాధనలో, ప్రతి ఒక్క ప్రార్థనలో నీ దుమ్మును ధూళిని దులుపుకొని దేవుని కొరకు నువ్వు నిలబడి ఎంతో విశ్వాసముతో నువ్వు నిలబడినప్పుడే ఈ మహిమ ఎక్కడ కనబడుతుందట? ఏమని రాయబడినది? ఆయన మహిమ నీ మీద ఏమి చేయుచున్నదట? ఏం చేయబడుతున్నది? లాస్ట్ లైన్లో ఏమని రాయబడినది? ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఎవరికి కనబడుతుంది? చీకటికి కనబడతా. నీ మీద తండ్రి మహిమ కనబడకపోతే రానున్న సంవత్సరంలో నువ్వు కనబడవు. మరొచ్చే డిసెంబర్లో నువ్వు కనబడాలి అంటే తండ్రి తెలియపరిచిన వాగ్దాన రీతిగా ఈ మందిరములో నేను మహిమను కుమ్మరించబోతున్నాను, ధైర్యముగా నిలబడు, నా ఆత్మ నీ దగ్గరే ఉన్నదని దేవుడు ఏ రీతిగా అయితే మాట్లాడినాడో ఆయన మహిమ నీ మీద కనబడితేనే రానున్న దినాలలో నువ్వు కాపాడబడగలుగుతావు. ఆయన మహిమ నీ మీద కనబడాలి అంటే నీ కృతజ్ఞతాస్తుతులను తండ్రి ఏం చేయాలట? అంగీకరించాలి. నీ కృతజ్ఞతాస్తుతులను తండ్రి ఒప్పుకోవాలి. అప్పుడే ఆయన ఇచ్చుచున్న మహిమ ఎక్కడ కనబడుతుందట? నీ మీద కనబడతా. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఆయన మహిమ ఎవరి బిడ్డ మీద అయితే కనబడుతుందో, అలనాడు ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడానికి ఐగుప్తు దేశంలో తెగుళ్ళు పంపినప్పుడు ఆ తెగుళ్ళకి ఏం చెప్పినాడు? బిడ్డ, ఏ గుమ్మముకైతే రక్తం రాసి ఉంటుందో ఆ గుమ్మము లోపలికి నువ్వు ప్రవేశించొద్దు. వారు నా జనము, వారు నా యాజకులు, వారు నా ప్రజలు, నువ్వు వారిని హాని చేయకూడదు. మరి రానున్న సంవత్సరంలో నువ్వు ఇటు తెగుల నుండి, ఇబ్బందుల నుండి, కష్టముల నుండి, రోగవ్యాధుల నుండి, వచ్చుచున్న అనేక శోధనల నుండి నువ్వు తప్పించబడాలి అంటే నీ మీద ఏమి కనబడాలట? ఏమి కనబడాలట? ఆయన మహిమ నీ మీద కనబడాలి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఎవరికి కనబడాలి? ఆయన మహిమ నీ మీద. శ్రమకు కనబడాలి, సాతానుకు కనబడాలి, నీ శత్రువులకు కనబడాలి, వచ్చే ఇరుకులకు, రోగవ్యాధులకు కనబడాలి. ఈ ఆత్మ తండ్రిది, నేనేమి చేయలేను, వారిని తాకలేను, ఆయన మహిమ ఈ బిడ్డ మీద కుమ్మరించబడి ఉన్నదని నీ శత్రువుకు కనబడాలి, వచ్చుచున్న శ్రమకు కనబడాలి, వచ్చుచున్న ఇబ్బందికి కనబడాలి. ఆ రీతిగా కనబడాలి అంటే నువ్వు దేవుని కొరకు లేచి నిలబడాలి. ఈ కూటాలలో నువ్వు తండ్రిని మహిమపరచాలి.
ఈ కూటాలలో తండ్రిని ఘనపరచాలి. అప్పుడే తండ్రి ఏం చేస్తాడట, నా మహిమ నీ మీద కనబడుతుంది. దేవుని మహిమ కనబడిన బిడ్డను ఏ ఒక్క మానవుడు కదల్చలేడు. ఆ మహిమ మన పైన ఉన్నది కాబట్టి మరలా అందరము కూడుకొని ఈ డిసెంబర్ నెలలో తండ్రిని స్తుతించగలుగుతున్నాం. అట్టి విశ్వాసము కలిగి మనం ఎంతో, నీ వెలుగు నా పైన ప్రకాశింపాలయ్యా, ప్రకాశించకపోతే నేను బ్రతకలేనని గొప్ప విశ్వాసముతో మనము తండ్రిని వేడుకోవాలని దేవుడి ఇట్టి లేఖన భాగ్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. రోమీలకు రాసిన పత్రికలో కూడా 13వ అధ్యాయము 11వ వచనం నుండి చదవండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను, మేలైనదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసుల మైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందుము. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఈ కూటాలలో నువ్వేం పొందుకోవాలట? అంధకార క్రియలను విడిచి తేజస్సు అయిన యుద్ధోపకరణములను నువ్వు ఈ కూటములలో ధరించుకోవాలి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఏంటట అవి? తేజస్సు అయిన యుద్ధోపకరణములు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అట్టి వాటిని నువ్వు ధరిస్తేనే రానున్న దినాలలో నువ్వు యుద్ధము చేయగలుగుతావు. రానున్న దినాలలో నీ శత్రువుని నువ్వు జయించగలుగుతావు. ఇబ్బందులను, కష్టములను నువ్వు జయించగలుగుతావని దేవుడి ఇట్టి సత్యమైన వాక్యముతో తెలిపితే ఏమంటున్నాడు? అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను, లేఖయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేఖయు, కలహమైనను, మత్సరమైనను లేఖయు, పగటి యందు నడుచుకొనున్నట్లు మర్యాదగా నడుచుకొందుము. మెట్టకు ప్రభువైన యేసుక్రీస్తు ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనిడి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఎవరిని ధరించాలటను? ఎవరిని ధరించాలట? యేసును ధరించాలి. ఎప్పుడు? ఈ కూటాలలో యుద్ధోపకరణములు. ఏమి యుద్ధోపకరణములట? తేజస్సు అయిన యుద్ధోపకరణములను ధరించి ఇంకేమి ధరించాలట? యేసును ధరించుకొని నిలబడాలి. ఏమేమి ఉండకూడదట ఈ కూటాలలో? అల్లరితో కూడిన ఆటపాటలు ఈ కూటాలలో కనబడకూడదు. మత్తైనను, కామ విలాసములైనను, పోకిరి శ్రేష్టలైనను, కలహమైనను, మత్సరమైనను, పగటి పూట నడుచుకొనున్నట్లు మర్యాదగా మనం ఈ కూటాలలో నడుచుకోవాలి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. సంఘము ఇంత ఖచ్చితముగా నిలబడినప్పుడే దేవుని మహిమ సంఘములో కుమ్మరించబడతాది. అట్టి రీతిలుగా మనం ఎంతో సమర్పించుకొనుచు దేవుని దగ్గర అంగలార్చే బిడ్డగా మనము వండినప్పుడే మనము తండ్రిని, ఆయన తేజస్సును మనము ధరించుకొని అట్టి యుద్ధోపకరణములను ధరించుకొని రానున్న దినాలలో ఆయన ప్రజలు, ఆయన జనము అట్టి తండ్రి కొరకు, అట్టి సువార్త కొరకు వారు యుద్ధము చేసి ఆయన కొరకు సాక్షులుగా నిలబడే బిడ్డలుగా వారు ఉంటారని దేవుడి ఇట్టి లేఖన భాగ్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అందుకే కీర్తన గ్రంథములో దావీదు అన్నాడు, 119 కీర్తన 60 వచనములో ఏమన్నాడు? నీ ఆజ్ఞలు అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. దేవుడి దినమును మనకు తెలిపిన అన్ని వచనములు కూడా ఏంటట? ఆయన ఆజ్ఞలే. ఆయన ఆజ్ఞలను నువ్వేం చేయకూడదట? జారు చేయక ఏమి చేయాలి? త్వరపడాలి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. లోతు జీవితంలో జారు చేసిన కారణమును బట్టి ఏమైనదట? ఉప్పు స్తంభముగా మారిన అది తన కుటుంబము. మరి రానున్న దినాలలో
నువ్వు ఆ రీతిగా మారకుండా ఉండాలంటే ఈ దినం మనం ఏం చేయాలట? ఆయన ఆజ్ఞలను ఏం చేయాలి? జారు చేయక త్వరపడి అంగీకరించి దేవుని దగ్గర మనము మొరపెట్టాలి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా దేవుని బిడ్డలారా, దేవుని కృపను గనక ఈ అంతిమ దినాలలో దేవుడు మనకిచ్చిన సమయంలో దేవుడు మనము ఆరాధించకపోతే రానున్న దినాలలో మనము బ్రతకలేమని దేవుడి దినమున ఇట్టి సత్యమైన వాక్యమును మనతో మాట్లాడుచున్నాడు. దేవుడి సంవత్సరం అంతా నేను కాపాడిన దాన్ని బట్టి దేవుడు నీ దగ్గర నుండి ఏమైనా కోరుచున్నాడా? ఏ బిడ్డ దగ్గర నుండి అయినా తండ్రి ఏమైనా కోరుచున్నాడు. అందుకే తండ్రి అన్నాడు, నేను బలులను కోరువాడను కాదు, నీ విరిగిన నలిగిన మనసే నాకు ఇష్టమైన బలి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీ మనస్సు అనే ఆ వెలుగులో మంచితనము, నీతి, సత్యము, యుద్ధోపకరణములను ధరించి నువ్వు ఉన్నావా అని అట్టి మహిమను పొందుకొనగల కృప, ఆసక్తి నీలో ఉన్నదా అని దేవుడి దినమున మనతో మాట్లాడుచున్నాడు. ప్రతి ఒక్క బిడ్డ ఇట్టి కృతజ్ఞత కూటాలలో ఎంతో ఆలోచించి మన జీవితమును చూసుకొని తండ్రిని మనము స్తుతించే బిడ్డలముగా మనము ఉండాలని దేవుడు లేఖన భాగ్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అందును బట్టి మన జీవితంలో మనం ఎంతగానో తండ్రిని స్తుతించి మహిమపరిచి ఈ కూటాలలో ప్రతి ఒక్క కుటుంబము తండ్రిని మహిమపరచడానికి నిలబడాలని ఇట్టి మొదటి డిసెంబర్ ఆరాధనలో కేవలము కృతజ్ఞత కూటాల నిమిత్తము మాత్రమే దేవుడు సంఘముతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఈ కృతజ్ఞత కూటాలు నీ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమై ఉన్నాయి. ఈ కృతజ్ఞత కూటాలు నీ కుటుంబంలో ఎంతో ప్రాముఖ్యమై ఉన్నాయి. వీటిని నువ్వు తృణీకరిస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని తృణీకరిస్తాడని సూటిగా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. శ్రమలు ఈ అంతిమ దినాలలో ఏమి లేవట, ఆలస్యముగా లేవు. అనేక బిడ్డలకు 40 సంవత్సరములు దేవుడు ఎదురు చూసినాడు. ఇక సమయమో లేదు. తప్పు చేయగానే శిక్షించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఎందుకు త్వరగా దేవుడు శిక్షిస్తున్నాడు? ఎందుకు దేవుడు త్వరగా బెత్తముతో కొట్టుచున్నాడు? ఎందును బట్టి, ఓ బిడ్డ త్వరగా తెలుసుకోలేము, సమయము లేదు. నేను త్వరగా దొంగవలే రాబోచున్నాను, సమయము లేదు, త్వరగా లెమ్ము అని దేవుడు ఎంతో ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అందుని బట్టి ఈ కూటాలలో ప్రతి ఒక్క బిడ్డ ఏం చేయాలంటే ఎంతో జాగ్రత్తగా నడుచుకోవాలి. నిన్ను బట్టి తండ్రి మహిమపరచబడాలి, కానీ అవమానపరచబడకూడదు. కూటం అయిపోయిన తర్వాత నువ్వు నోరెప్పితే వాక్యం మాత్రమే మాట్లాడాలి. నీ శారీరకమైన క్రియలు అక్కడ మాట్లాడడానికి వీల్లేదు. అవసరమైతే వారి ఇంటికి వెళ్ళైనా మనము మాట్లాడవచ్చు, కానీ మనలను బట్టి ఆ కూటము అభ్యంతరపరచబడకూడదు. దేవునికి చెందాల్సిన మహిమ అక్కడ వ్యర్థము కాకూడదు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. తండ్రి పిలుచుచున్నాడు, అవకాశం ఇస్తున్నాడు కాబట్టి మనము వెళ్ళి ప్రార్థించుచున్నాం. తిరిగి మరలా రావాలి. అక్కడ ఆయన మహిమను ఆపడానికి ఏ సంఘములో ఉన్న ఏ విశ్వాసకి అధికారము లేదని సూటిగా దేవుడు ఈ నెలలో జరుగుచున్న ప్రతి ఒక్క కూటము, కుటుంబములలో, కృతజ్ఞత విషయాలలో మహిమ తండ్రికి మాత్రమే చెల్లాలి. ఏ బిడ్డను బట్టి ఆ మహిమ ఈ లోకములో ఆపబడకూడదు, అట్టి కుటుంబంలో ఆపబడకూడదు. తండ్రికి మహిమ చెల్లాలి అన్న విధానము, సమర్పణతో, ఆసక్తితో అట్టి కూటాలలో మనము ప్రవేశిస్తే ఏమి పొందుకోగలుగుతామట? యెహోవా మహిమ నీ పైన ఉదయిస్తుంది. ఆ మహిమను ఈ కూటాలలో పొందుకోవాలి. అయ్యా, నీ వెలుగును నా పైన ప్రకాశింపచేయి, నీ ముఖ కాంతిని నా పైన చూపు. రానున్న దినాలలో ఒక శ్రమ నుండి నేను బయటపడాలి అంటే ఆ వెలుగు నా పైన ఉంటేనే అది నన్ను తాకదు, అది నా గుడారము సమీపించదయ్యా అని గొప్ప విశ్వాసముతో ఈ కూటాలు భయముతో తండ్రిని మనము ఆరాధించాలని దేవుడు సూటిగా మనతో మాట్లాడుచున్నాడు. అట్టి విధానము కలిగి తండ్రి దగ్గర ఎంతో స్తుతించే వారముగా ఉంటూ ఏ సాతాను శోధనలు,
ఏ మానవుని ఆలోచనలు ఇట్టి కూటాలలో ప్రవేశించకుండా ప్రతి బిడ్డ ఉపవాసముతో తండ్రిని ఆరాధించాలి. అయ్యా, నా కుటుంబంలో మాత్రమే కాదు, ప్రతి ఒక్క కుటుంబంలో నీ మహిమ కుమ్మరించబడాలి. నువ్వు మాతో మాట్లాడిన మొదటి వారమే నేను ఈ సంగమ మీద మహిమను కుమ్మరించబోచున్నాను. ధైర్యముతో మీరు నిలబడండి, నా ఆత్మ మీ మధ్యలోనే ఉన్నది. అటు విశ్వాసము కలిగి ప్రతి ఒక్క బిడ్డ కొరకు, కుటుంబాల కొరకు, కూటాల కొరకు మనము ప్రార్థన చేసినప్పుడే దేవుడు మనతో, సంఘముతో మాట్లాడతాడు. ఇలాంటి విశ్వాసం కలిగి మనము జీవించకపోతే, ఆయన మహిమ నీ పైన ఉదయించకపోతే రానున్న దినాలలో మనము కనబడము. అందుకే దేవుడు అన్నాడు, ప్రతి ఒక్క బిడ్డ గురించి దేవుడు మాట్లాడినాడు. విశ్వాసులే కాదు, యాజకులకు కూడా దేవుడు తెలిపినాడు. ఏం తెలుసుకోవాలట? ఆయన గుణాతిశయములను తెలుసుకొని మనము స్తుతించే బిడ్డగా ఉండాలి. నువ్వెందుకు కూటము కోరుకున్నావో ఏంది మనకే తెలియపరచబడలేకపోతున్నది. ఆ నిరక్షణ పొందిన బిడ్డ ఏం తెలుసుకోవాలట? ఆయన గుణాతిశయములు. ఎందుకు కృతజ్ఞత కూటాలను మన సంఘములో దేవుడు ఉంచినాడు? ఎందుకు ఇచ్చినాడు? ఎందుకంటే అయ్యా, నిన్ను మహిమపరిచే బిడ్డగా ఉండి నీ మహిమను నా పైన ఉదయిస్తేనే మరలా డిసెంబర్లో నేను కనబడతా. అటు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించకపోతే నేను కనబడనన్న భయముతో, భక్తితో తండ్రిని మనము ఆరాధించాలని, మనలో ఉన్న పాపదోషములను, శారీరక ఆశలను, తలంపులను సమస్తమును విడిచిపెట్టి తండ్రిని మహిమపరిచే బిడ్డగా నువ్వు శుద్ధి చేయబడాలి అని ఇట్టి కృతజ్ఞత కూటాలను దేవుడు మనకిచ్చి, ఇట్టి సంఘమును దేవుడు నిలబెట్టి నడిపించుచున్నాడని దేవుడి దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఇది సత్యము గనుక ఆ రీతిగానే మనము జరిగించాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు? ఆత్మకు వ్యతిరేకముగా ఉన్న శరీరములను ఏం చేయాలట? విడిచిపెట్టండి. ఏం చేయాలట? ఆత్మకు వ్యతిరేకముగా ఉన్న ప్రతి ఒక్క దానిని నుండి ఏమి కావాలట? విముఖుడవు కమ్ము. ఈ కూటాలలో నువ్వు కుటుంబం మహిమపరచాలి అంటే తండ్రి నడిపించే ఆయన గుణాతిశయములు, ఆయన ఆత్మకు వ్యతిరేకముగా ఉన్న ఆలోచనలు, తలంపులు, నీ క్రియలన్నిటి నుండి ఏమి కావాలట? విముఖుడవైతే నేను తండ్రిని మహిమపరచగలుగుతా. అందుకే దేవుడు అంటున్నాడు, లెమ్ము, తేజరిల్లుము, నేను నీ మీద ఉదయించబోచున్నాను. ఇట్టి మహిమను గనక నువ్వు నష్టపోతే రానున్న దినాలలో నువ్వు కనబడలేవు. అనేకులు ఈ సంఘములో కనబడలేకపోతున్నారు. మనమే పాటి వారము, దుమ్ము ధూళితో సమానము. యాజకుడైనా, విశ్వాసి అయినా, యాజకురాలైనా, విశ్వాసులైనా, ప్రార్థన పరుడైనా దేవుని ఆజ్ఞకు అతిక్రమిస్తే అది పాపముగా దేవుడు దానిని తెలియపరిచినాడు. అందుకే ఏమంటున్నాడు కీర్తన గ్రంథములో, నీ ఆజ్ఞను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఇది మన ప్రతి ఒక్క బిడ్డ తీర్మానం తీసుకోవాలి. అయ్యా, కూటము జరిగించబడుచున్నప్పుడు నీ మహిమ ఏ రీతిగా కుమ్మరించబడుతున్నాదో, కూటము అయిపోగానే సాతాను ఎంతో శోధించాలని చూస్తాడు. ఆ శోధనలేవి మా కూటాలలో కనబడకూడదయ్యా. నీ మహిమను అపవాది ఎత్తుకొని పోకూడదయ్యా. ఆ మహిమ నీకు మాత్రమే చెందాలని ప్రతి ఒక్క బిడ్డ ఎంతో ఆత్మీయ నేత్రములను తెరుచుకొని దేవుని స్తుతించాలి. ఏ ఒక్క శరీరపైన మాట, శరీరపైన ఆలోచన ఏ ఒక్క బిడ్డ కూటాలలో మాట్లాడకూడదు. దేవుని వాక్యము 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 మాత్రమే ధ్యానించే బిడలముగా ఉండి, పిలిచిన కుటుంబమునకు కేవలము సంఘముగానే మనము వెళ్ళాలి. బంధుత్వమో లేదో, ఏ రీతిగా వెళ్ళాలి? సంఘమే. సంఘమును సేవకుడు పిలిచినాడు, వెళ్ళినాం, దేవుని మహిమను పొందుకునినాం, తిరిగి వచ్చినాం. నిన్ను బట్టి ఆ కుటుంబములో చెందవలసిన మహిమ తండ్రి దగ్గర ఆగకూడదు. ఆ మహిమ తండ్రికి చెల్లాలి అంటే మనము మౌనముగా ఉండాలి. మనం ఎంతో దేవుని దగ్గర కనిపెట్టాలి. అయ్యా, నన్ను బట్టి వారి కుటుంబము నుండి నీకు చెల్లుచున్న మహిమ ఆగకూడదయ్యా. ఆగితే నేను ఆత్మను అతిక్రమించిన వాడనైతా. నన్ను బట్టి ఎక్కడ నీకు అవమానపరచబడకూడదు.
నువ్వు మహిమపరచబడితేనే మా బ్రతుకులు, నువ్వు ఘనపరచబడితేనే మా జీవితాలు, మా కుటుంబాలని ప్రతి ఒక్క బిడ్డ ఈ మొదటి డిసెంబర్ నెల ఈ ఆదివారములో దేవుడు కీర్తన ద్వారా, ఆరాధన ద్వారా నీకు తెలుపబడిన సత్యము మాత్రమే ప్రకటించబడాలని, అట్టి ఆసక్తి కలిగి జీవించాలని తెలియపరిచిన విధానము కొరకు మనమందరము కూడా ఈ దినమున ఏం చేయాలట? తండ్రికి ఏమి ఇవ్వాలి? నువ్వు ఈ దినమున ఏమి ఇవ్వాలి? గట్టిగా చెప్పండి అందరు. ఏమి ఇవ్వాలి నువ్వు ఈ దినమున? తండ్రికి మాట ప్రమాణమును తండ్రికి చేయాలి. ఏం చేయాలి ప్రమాణము? మరి అయ్యా, నన్ను బట్టి నీ మహిమ ఎక్కడ ఆగకూడదు, నా నాలుకని బట్టి నీ మహిమ ఎక్కడ ఆగకూడదు. ఆ మహిమ సరాసరి నీ దగ్గరికే చేరాలి. మహిమ నీకు చెందడానికే ఈ కూటాలను మాకు ఇచ్చినావు. మా శరీర క్రియలను బట్టి మహిమ ఈ లోకములో ఆపబడకూడదని ప్రతి ఒక్క బిడ్డ మాట ఇవ్వాలి. మాటిస్తే ఏం చేయకూడదట? ఏం చేయకూడదు? విసర్జించకూడదు, తప్పకూడదు. ఆత్మ ఆయన మాటను అతిక్రమమే పాపము. దేవునికి స్తోత్రములు. ఆ రీతిగా మనము సమర్పించుకుంటూ మన మోకాల మీద ఉండి మనము తండ్రిని స్తుతిస్తాం. అందరికీ కూడా ఈ మొదటి డిసెంబర్ ఆరాధనలో దేవుడు మాత్రమే నీతోని మాట్లాడినాడు, మానవుడు కాదు. ఆయన ఆత్మ పరవశుడై రానున్న దినాలలో సంఘమును ఏ రీతిగా నడిపించాలని తలంచుచున్నాడో దేవుడు సూటిగా నీతోనే మాట్లాడినాడు. అట్టి మహిమ తండ్రికి చెల్లాలి అంటే సంఘమందరూ ఏక ఆత్మ, ఏక మనస్సు, ఏక భావము కలిగి ఆరాధించినప్పుడే తండ్రిని మనము స్తుతించగలుగుతాం, తండ్రిని మహిమపరచగలుగుతాం. ఆయన మహిమ నీ పైన ఉదయిస్తుంది. రానున్న సంవత్సరంలో మరలా డిసెంబర్లో నువ్వు కనబడగలుగుతావు. నువ్వు నీ కుటుంబము మరలా ఈ డిసెంబర్లో 2024 డిసెంబర్లో తండ్రిని మహిమపరచాలి అంటే ఆయన మహిమ నీ పైన ఉదయించాలి. నిద్రించుచున్న లేవు, మేలుకొను, లెమ్ము లెమ్ము అని దేవుడు నిన్ను పిలుచుచున్నాడు. బిడ్డ, నువ్వు లేవాలి. నువ్వు నిద్రపోతే దేవుని మహిమను పొందుకోలేవు. ఆసక్తి లేకపోతే దేవుని మహిమను పొందుకోలేవు. విశ్వాసం నీలో లేకపోతే దేవుని మహిమను పొందుకోలేవు అని దేవుడి దినమున సూటిగా నీతోనే మాట్లాడుచున్నాడు. ఏ ఒక్క బిడ్డ ఈ కూటాలలో శారీరకమైన ఆహారమును ఆశించి రాకూడదు. దేవుని తేజస్సు కొరకు నువ్వు రావాలి. దేవుని మహిమ కొరకు నువ్వు రావాలి. నిరక్షణ కాపాడబడడానికి కొరకు నువ్వు రావాలి. నీ కుటుంబములు దేవుని చేత నడిపించబడడానికి నువ్వు రావాలి. తండ్రిని మహిమపరచడానికి రావాలి. తండ్రిని ఘనపరచడానికి రావాలి. ఆయనను అభ్యంతరపరచడానికి నువ్వు రాకూడదు. ఆయనను అవమానపరచడానికి నువ్వు రాకూడదు. ఎంత ఆసక్తి నీలో ఉండాలి అంటే ఆ కూటములో నువ్వు అడుగు పెట్టగానే నీ శరీరము, తలంపులు, ఆలోచనలు, బలహీనతలు, నీ పనులు సమస్తమును మర్చిపోవాలి. అయ్యా, ఈ కూటములో పాటలు పాడుతుంటే అపవాది శోధనలు నాలో నుండి పరిగెత్తాలయ్యా. నీ నామమే మహిమపరచబడాలి అని గొప్ప విశ్వాసముతో ఈ కూటాలలో ప్రతి ఒక్క బిడ్డ ప్రవేశించాలి. ఏ ఒక్క బిడ్డ అనాలోచనతో ఈ కూటములో ప్రవేశించిన దేవుడు ఆ బిడ్డను గుర్తిస్తాడు. ఈ కూటాలలో సంఘమంతా ఏక మనస్సు, ఏకాత్మ కలిగి ఆరాధించాలి. ఎవరు కూడా ఈ కూటాలలో శారీరక విషయాలు మాట్లాడడానికి వీలు లేదు. నువ్వు ఏది మాట్లాడినా దేవుని వాక్యము మాత్రమే మాట్లాడాలి. సమయము ముందే నువ్వు అక్కడ ఉండాలి. నీ ఆసక్తిని దేవుడు చూస్తున్నాడు. ఏ కుటుంబమును మిస్ అయినా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధానము మిస్ అవుతావు. అందుకే దేవుడు తెలియపరుస్తున్నాడు, బిడ్డా, నువ్వు నన్ను మహిమపరచకపోతే రానున్న దినాలలో నువ్వు ఎంత సంపాదించినా అది చినిగిపోయిన సంచిలో వేసినట్లే.
నువ్వు ఎంత ఆహారము తిన్నా ఇంకా ఆకలి నీలో ఉంటా, ఎంత పానీయము తీసుకునినా ఇంకా దాహము నీలో ఉంటుంది అని దేవుడు సూటిగా నీతోనే మాట్లాడినాడు. నిద్రించుచున్న నీవు లే, చీకటిలో ఉన్న వారి మీద వెలుగు చూడబోచున్నారని దేవుడు తెలియపరచుచున్నారు. చీకటిలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మ కూడా దేవుని దగ్గర అంగలార్చాలి. అయ్యా, నీ వెలుగును నాకు దయచేయి, నీ రక్షణను నాకు దయచేయి. రానున్న దినాలలో ఈ లోకం మీదికి కటిక చీకటి రాబోచున్నది, అప్పుడు నేను రక్షణ కావాలి అన్న నాకు దొరకదయ్యా. నువ్వు తెలియపరచగానే లోబడే మనస్సు నాకు దయచేయి. ప్రతి ఒక్క కుటుంబము ఒక కుటుంబము దగ్గరికి వెళుచున్న సమయంలో కేవలం నువ్వు సంఘముగానే వెళుచున్న బంధువులతో కాదు. సంఘముగా ఏ రీతిగా అయితే వెళుతామో తండ్రిని మహిమపరిచి తిరిగి మరలా మన గృహమునకు చేరాలి. అప్పుడే అట్టి కుటుంబాన్ని బట్టి దేవుడిచ్చిన వర్తమానము దేవుడు అభిషేకించి అట్టి కుటుంబములో దేవుని మహిమ కుమ్మరించి అట్టి మహిమను తండ్రికి పొందుతాడు. ప్రతి ఒక్క బిడ్డ ఇదే ఆసక్తి కలిగి ఉండాలి. నువ్వు తండ్రి ఆత్మకు, దేవుని నడిపింపునకు, సేవకుల నడిపింపునకు నువ్వు ఆటంకపరచబడకూడదు. ఆటంకపరిచిన ఎడల నీకు శ్రమ అని దేవుడి దినమున లేఖన భాగ్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ప్రతి ఒక్క బిడ్డ ఎంతో మీ పరిస్థితులను చూసుకొని జాగ్రత్తగా ఇట్టి కృతజ్ఞత కూటాలలో ఈ సంవత్సరము ఎంతో దేవునికి భయముతో మనము ఆరాధించాలని దేవుడి దినమున మనతో మాట్లాడుచున్నాడు. నీకు ఎన్ని బలహీనతలుండినా నీ నోరు తెరవద్దు, నీ దేవునికే చెప్పుకో. బిడ్డ నాకు ఇట్లయితుందని ఇంకొకరిని కలవరపరచు. ఎన్ని ఇబ్బందులున్నా నీ దేవునికి చెప్పు. ఈ సమయములలో దేవుడు నీతో మాట్లాడే సమయము, నీ మీద ఆయన మహిమను ఉదయించే సమయము. నువ్వు పడుకోకూడదు, లేచి తేజరిల్లాలి. ఆయన కొరకు సాక్షిగా నువ్వు నిలబడాలి. ఎంత గొప్ప రీతిలుగా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు, ఆ మహిమను నువ్వు పొందుకోవాలి. ఎందుకనగా రానున్న దినాలలో కటిక చీకటి జనముల మీద కమ్ముకొనబోచున్నది. సమయము రాలేదనుకోకు, సమయము వచ్చిన శ్రమలకు ఆలస్యము లేదు. నీ తండ్రి త్వరగా రాబోచున్నాడు. మెలకువగా ఉండి తండ్రిని ఆరాధించు, మెలకువగా ఉండి తండ్రిని స్తుతించు. నువ్వు ఎంతో దేవునిని మహిమపరిచే బిడ్డగా నువ్వు ఉండాలి. ఆరతిగా సమర్పించుకో. మన రెండు చేతులను పైకి దేవుని స్తుతించి మనము ప్రార్థన చేస్తాం. ఈ దినమున ప్రతి ఒక్క బిడ్డ తండ్రికి మాట ఇయ్యాలి. ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క కుటుంబము ఈ దినమున తండ్రికి మాట ఇయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా.